వాస్తవానికి లాభం వచ్చేదే అయినా రాదు. ఎందుకు రాదు? ఒకరికి చేసే పని ఒకేలో చేసేది ఒకే పని. ఒకరికి లాభం ఎందుకు వస్తుంది, ఒకరికి ఎందుకు రావడం లేదు? అందుచేత ఒకరిని చూసి అది నా పని అని అనుకరించవద్దు అంటాడు మెహర్ బాబా. ఈ బాబాని మనం విశ్వసిస్తున్నాము అంటే బాబా సాహిత్యాన్ని చదువుకున్నామంటే సునిశ్చితంగా అవగాహన చేసుకోవాలండి. సునిశ్చితంగా అవగాహన చేసుకున్నట్లయితే మనము ఎట్టి పరిస్థితులలోనూ ఫెయిల్ అవ్వం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అంటే మనకు అవసరము కానిది, మనకు కానిటువంటి పని మనం చేపట్టి చేయడం ప్రారంభించడమే మనం నష్టపరచడానికి హేతు అవుతుంది. అందరూ అన్ని పనులు చేయలేరు, అందరూ అన్ని వ్యవహారాల్లోనూ కృతకృత్యులు కాలేరు. అంచేత ఎవరికి ఏ పని అవసరమో ఆ పని ఆయన నిర్దేశించి నిర్ణయిస్తాడు. అందుకు ఆయనకు అవకాశం ఇవ్వాలి అంటాడు మెహర్ బాబా. చేత మనము మెహర్ బాబాను విశ్వసించడం అనేటువంటిది ఏ కోరిక లేకుండా, ఎట్టి పరిస్థితులలోనూ మెహర్ బాబాను ఏమీ కోరకుండా ఉండాలి. ఎందుకు కోరకూడదు అంటే ఆయనకు సర్వము తెలుసు కనుక. సర్వము తెలిసిన సర్వజ్ఞత్వములో నాకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన ఇవ్వగలిగే సమర్థుడు. అట్టి సర్వసమర్థుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి నేను విశ్వసించడం నా కర్తవ్యము. అటు నా దేవదేవుణ్ణి ప్రేమించడము నా లక్ష్యము, నా జీవిత లక్ష్యం. మనమంతా మనం ప్రేమించుకుంటాము, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమించుకుంటాము, మన ఆత్మీయుల్ని ప్రేమించుకుంటాము, మన బంధుమిత్రుల్ని ప్రేమించుకుంటాము. ఈ ప్రేమలో కూడా తరతమ భేదములున్నవి. అలాగే తరతమ భేదములను పాటించి మనం ప్రేమిస్తూనే ఉన్నాము. కానీ ఈ తరతమ భేదములకు లోనై ఉండేటువంటి సమస్తము కూడా ఏ ప్రభు అయినటువంటి పరమాత్మలో ఉన్నవో అట్టి పరమాత్మను పరమాత్మగా మనం ప్రేమించడము ద్వారా ఇంకా ఏ తరతమ భేదములు పాటించగానే అందరినీ ఆ దైవముగా ప్రేమించగలిగేటువంటి అవకాశం ఉన్నది. నన్ను నేను ప్రేమించుకోవడము ఒక ప్రాథమిక స్థితి, ప్రథమ స్థాయి. నా భార్య బిడ్డలను ప్రేమించడం అనేటువంటిది రెండవ స్థాయి. ఇక నా ఆత్మీయులను, నా బంధుమిత్రులను ప్రేమించడం అనేటువంటిది మూడవ స్థాయి. ఈ విధమైనటువంటి తరతమ భేదములను పాటిస్తూ ఈ ప్రేమ అనేటువంటిది వ్యక్తమవుతుంది. వాస్తవానికి ఇది ప్రేమ కాదు, వ్యామోహము, మమకారము. ఈ మమకారము, వ్యామోహము ఈ విధమైనటువంటి తరతమ భేదములతో ఉండి
ఈ తరతమ భేదముల యొక్క సంబంధమైనటువంటి ద్వంద్వము నిన్ను బంధిస్తుంది. ఒక్కడైనటువంటి భగవంతుడిని ప్రేమించడానికి ఆటంకం కలిగిస్తూ ఈ తరతమ భేదములతో ఉండేటువంటి ద్వంద్వము నిన్ను బంధిస్తుంది. అందుచేత ఏ పరమాత్మలో ఈ తరతమ భేదములు కలిగినటువంటి సమస్తము ఉనికి కలిగి ఉన్నారో అట్టి ఆ పరమాత్మను మన ఆత్మకు నిజాత్మగా మనం ప్రేమించగలిగినట్లయితే ఇక ఈ తరతమ భేదములతో కూడినటువంటి వ్యత్యాసము గాని ద్వంద్వము గాని ఉండదు. ఆ విధముగా అందరినీ ప్రేమించగలుగుతాము. అందరికీ అవసరమైనటువంటి రీతిలో సహాయ సహకారాలను ఇవ్వగలుగుతాము. ఏ విధముగాను ఈ ప్రేమ ఏ విధమైనటువంటి తరతమ భేదములు కలిగి మన నుండి వ్యక్తమవుతుందో అదేవిధంగా వారందరికీ కూడా ఆ విధమైనటువంటి తరతమ భేదములకు అనుగుణ్యముగానే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం మనం. ఎప్పుడైతే ఏకత్వ సంబంధమైనటువంటి పరమాత్మలోనే అందరూ ఉన్నారు, పరమాత్మ ద్వారానే అందరూ పరిపోషింపబడుతున్నారు అనేటువంటి ఆ దృక్పథముతో మన ప్రేమను ఈ తరతమ భేదములతో వ్యక్తమైనటువంటి ప్రేమను ఏకోన్ముఖపరచి నేననేటువంటి అస్తిత్వమునకు ఆధారమైనటువంటి పరమాత్మ వైపుకు మరల్చి ఆ పరమాత్మను ప్రేమించగలిగితే సర్వమును పరమాత్మగా ప్రేమించగలుగుతాము. పరమాత్మ ఏ తరతమ భేదములు లేకుండా ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆ అవసరమును ఎలా తీరుస్తాడో అలాగా ఏ తరతమ భేదములు లేకుండా మనము ఇతరులకు సహాయ సహకారాలను అందించగలము ప్రేమతో. ఈ విధంగా మెహర్ బాబాను విశ్వసించడంలో ప్రేమించడంలో మనము జాగరూకులమై వ్యవహరిస్తున్నట్లయితే ఆయనను మెహర్ బాబాను మన ప్రియతమ దైవమైనటువంటి మెహర్ బాబాను ప్రేమించవలసిన రీతిలో మనం ప్రేమించగలుగుతాము. అలా కాకపోయినట్లయితే ఆయన ఎడల మనకు గల విశ్వాసము, మెహర్ బాబా ఎడల నాకు విశ్వాసం ఉన్నది అనుకునేటువంటి భ్రమ తొలగిపోతుంది. వాస్తవికంగా విశ్వసించగలుగుతాము. ఆ భ్రమ తొలగకపోయినట్లయితే, ఆ భ్రమలోనే మిగిలిపోయి ఉన్నట్లయితే మెహర్ బాబాను విశ్వసిస్తాము, అందులో సందేహం లేదు. అది ఎంతవరకు నిలుస్తుంది అని అంటే మన కోరిక వ్యక్తమయ్యేంత వరకు. వ్యక్తమైనటువంటి కోరిక ఆయన తీర్చాలనేటువంటి వాంఛితం ఉన్నంత వరకు. ఆ కోరిక నెరవేరనప్పుడు ఆయన ఎడల విశ్వాసము గాలికి ఎగిరిపోతుంది, పటాపంచలం అయిపోతుంది. ఏదో నా కోరికలన్నీ తీరుస్తారని విశ్వసించాను, తీరా ఆయన తీర్చవలసిన కోరిక నాకు దాపరించినప్పుడు ఆయన తీర్చకపోతే ఇంకా ఆయన ఎడల నాకు విశ్వాసం ఏమిటి? ఎందుకు విశ్వసించాలి? మాయ ఇంత తమాషా చేస్తుంది. ఇంకేత మనము విశ్వసిస్తున్నాము గనక అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశ్వాసం సడలకుండా ఉండాలనేటువంటి దృక్పథంతో మనము ఇంత లోతుగా ఆలోచించవలసి వస్తుంది. అటువంటిది అసలు దాపరించకుండానే ఉండాలి. ఇంకా దాపరిస్తుంది అనుకునేటప్పుడు ఆయన విశ్వాసం ఎందుకు మనకి? అందుచేత ఆయన్ని విశ్వసించడము మన ప్రధాన కర్తవ్యము.
ఎందుకంటే ఏదో చిత్రపటంలో ఉన్నటువంటి రూపాన్ని, విగ్రహంలో ఉన్నటువంటి రూపాన్ని విసర్జించడం లేదు. మనలోనే నిజ అస్తిత్వము కలిగినటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ మెహర్ ప్రభు ఎడల మనకు గల విశ్వాసము దృఢమైందిగా ఉండాలి, సుదృఢమైందిగా ఉండాలి. అలాగే దృఢమైందిగా ఉండాలి అంటే ఆయనను ఏమీ కోరకుండా ఉండగలగాలి. ఆయన్ని ఏమీ కోరకుండా ఉండగలగడానికి ఆయన ప్రేమే సహాయం చేస్తుంది. ఆయన ఎడల మనకు గల ప్రేమే సహాయం చేస్తుంది. ఎందుకు ఈ ప్రాథమికమైనటువంటి విషయాలను ఇంత క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే, మనం చూస్తూ ఉంటాము మెహర్ బాబా ఎడల విశ్వాసము, ప్రేమ కలిగినటువంటి వారు అనేక మంది మెహర్ బాబాకు నమస్కారాలు చేస్తుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు. వారి కోరికలను నెరవేర్చమని, వారి కోరికలను నెరవేర్చమని కోరుతూ మెహర్ బాబాకు నమస్కారాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. వారి మట్టుకు వారికి అవగాహన లేని కారణం చేత ఆ విధంగా ఆచరిస్తున్నారు. ఇంకా ఆ తరం వెళ్ళిపోతుంది. ఇక మరలా వారి పిల్లలు వస్తారు. ఇంకేంటంటే ఇంట్లో తల్లిదండ్రులు బాబా భక్తులు, మెహర్ బాబా భక్తులు, ఇంకా పిల్లలు కూడా సహజంగా మెహర్ బాబా భక్తులు అవుతారు. ఆ పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాము అంటే, మెహర్ బాబాకు నమస్కారం చెయ్యి, ప్రార్థన చెయ్యి, నీకు మంచి మార్కులతో ప్యాచ్ చేయిస్తాడు మెహర్ బాబా. చూడండి, ఆ పసి మనస్సులలో, ఆ లేత మనస్సులలో ఏమి ఇంప్రింట్ చేస్తున్నాం మనము. ఈ విధంగా పిల్లలకి నేర్పడం ద్వారా ఆ విధమైనటువంటి అలవాటులతోనే జనరేషన్ పెరుగుతుంది. ఈ కోరికలతో మెహర్ బాబాను ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు. కోరికలు తీరకపోతే మీ దేవుడు ఏ కోరికలు తీర్చడు, మా దేవుడు కోరికలన్నీ తీరుస్తున్నాడు అనేటువంటి ప్రలోభ పడతారు. ప్రలోభాలు వస్తాయి. ఆ ప్రలోభానికి గురై ఆ దేవదేవుడిని వదిలేసేస్తారు. ఆ కొంగు కాస్త జారిపోతుంది. మరి ఎంత దురదృష్టకరమైనటువంటిది. ఎన్నో లక్షల జన్మలు చేసుకున్నటువంటి పుణ్య పరిపాకం వల్ల ఆ సాక్షాత్ పరమాత్మయే మానవ రూపంలో అవతరించి వచ్చినటువంటి మెహర్ బాబాను ప్రేమించాలనేటువంటి దృక్పథంతో ప్రేమిక కుటుంబంలోనే జన్మించినప్పటికీ ఈ స్వల్పికమైనటువంటి కోరికలకు లోనై అవగాహన లేని కారణం చేత అలా జారిపోతూ ఉంటారు. అలాగే మరల అనేక లక్షలాది జన్మలు అలా కొనసాగిపోతూనే ఉంటవి. అంచేత అటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాకుండా మీరు ముందు అర్థం చేసుకోండి. మెహర్ బాబాను ప్రేమించాలి. ప్రేమించడం కోసమే, ప్రేమ కొరకే ప్రేమించాలి మెహర్ బాబాను. మెహర్ బాబాను విశ్వసించాలి. ఎందుకంటే మన ఆత్మక పరమాత్మయే మనలోనే ఉన్నాడు కనుక ఆయన్ని విశ్వసించడం అనేటువంటిది మన ధర్మము, మన బాధ్యత. అలాగే విశ్వాసంలో మన అవసరాన్ని తీర్చడం అనేటువంటిది ఆయన బాధ్యత, మనం కోరక్కర్లేదు. విజ్ఞుడైనటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏది అవసరమో గుర్తించి ఎలా సమకూరుస్తుంటారో అదే విధముగా మన ఆత్మకు నిజాత్మైనటువంటి పరమాత్మ మన అవసరములన్నీ తీరుస్తాడు. అందుకే ఉన్నాడు ఆయన, అదే ఆయన బాధ్యత. అటువంటి ఆయనను మనం ప్రేమించడము మన కర్తవ్యము. అందుచేత మన వెనకాల వచ్చేటువంటి జనరేషన్ పిల్ల పాపలకి ఏమి మీరు మెహర్ బాబాకు నమస్కారం చేసినంత మాత్రం చేత మీకు సహాయం చేస్తారు అనేటువంటి ధోరణి ఇవ్వద్దు. అది మంచిది కాదు.
నెమ్మది నెమ్మదిగా తెలియజేయండి. మెహర్ బాబా దేవుడు ఈ సృష్టికి అంతకి సహాయం చేయడానికి అవతరించి వచ్చినటువంటి అవతార పురుషుడు, మన సంరక్షకుడు. ఆయన మనకు అవసరమైనటువంటి రీతిలో సహాయం చేస్తాడు. ఆయన సహాయం పొందడానికి మీ కృషి మీరు చెయ్యండి. ఆయన సహాయం పొందడానికి అర్హత మీరు సంపాదించుకోండి. మీ కృషి మీరు చేయండి. ఆ విధంగా మీకు మెహర్ బాబా సహాయం చేస్తాడు అనేటువంటి భావన ఇవ్వాలి. కానీ దేవుడికి టెంకాయ కొట్టినట్లయితే పరీక్ష బాగా రాయిస్తాడు అనేటువంటి ఈ మూఢ విశ్వాసాలు తొలగిపోవాలి. ఈ మూఢ నమ్మకాలు విడిచిపెట్టబడాలి. అప్పుడే నిజమైనటువంటి విశ్వాసము మనలో జాగృతమవుతుంది, వ్యక్తమవుతుంది. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము అంటే ఇక ఇది రాక్ లైక్ ఫెయిత్ అంటారు చూడండి. ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో ఉండగలగాలి. జై బాబా.